शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। నను విడనాడకు నా మనవి వినుము, నను విడనాడకు నా మనవి వినుము, విఘ్నము సేయకురా శ్రీ విఘ్నేశ్వర. నను విడనాడకు నా మనవి వినుము, విఘ్నము సేయకురా శ్రీ విఘ్నేశ్వర. నను దేవదేవుడవని ధైర్యముతో గొల్తు, దేవదేవుడవని ధైర్యముతో గొల్తు, నిన్ను నెరనౌమితి శ్రీ వినాయక, నిన్ను నెరనౌమితి శ్రీ వినాయక. నన్ను విడనాడకు చల్లని చూపుల మెల్లగా నన్ను చూచి, చల్లని చూపుల మెల్లగా నన్ను చూచి, బ్రోమనా భర మీయదే సుమ్మా, బ్రోమనా భర మీయదే సుమ్మా. కనికరించి నన్ను నేటి నా కథయదు, దొసగులు లేకుండా దారి చూపుము దేవా. నన్ను విడనాడకు ఉడుములుండ్రాళ్ళు మెక్కిన నిన్ను గని ఉడు గణపతి తానవ్వసాగగా, ఉడుములుండ్రాళ్ళు మెక్కిన నిన్ను గని ఉడు గణపతి తానవ్వసాగగా, శాపమును సగిన శివుని కుమారుడ శిరమున మ్రొక్కెద కోటీశ్వరు బ్రోవగ. నన్ను విడనాడకు నన్ను విడనాడకు నా మనవి వినుము. సహజ పాండిత్య ధురీణులు, సరస కవితా ప్రవీణులు, బహుభాషావేత్తలు, వాగ్గేయకార ప్రపంచ విరించనులు, భావరాగ తాళ స్వర శబ్ద ప్రబంధ కల్పనా సమంచిత పంచముఖీశ్వర స్తోత్ర సహస్రావధాన దురందరులు, స్వవిరచిత నానా విధానేక సంస్కృతాంధ్ర కావ్యోత్తమ సంపాదిత సంపూర్ణ యశశ్చంద్రికా ధవళిత దశ దిశావకాశులు, హరికథా వాగనుశాసనులు, భాగవత శిఖామణులు, కాత్యాయని కటాక్షలబ్ధ విభవ జ్ఞానధనులై పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని హరికథా కథనమును స్తుతించి దాసుడై తదాది నారాయణదాసుగా జగద్విఖ్యాతి నొంది ఆంధ్రదేశంలో ఒకరుగా ప్రసిద్ధి నొందిన శ్రీమదర్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి చేత
విరచితంపైనటువంటి ఈ రుక్మిణీ కళ్యాణ కథా విశేషాన్ని ఆకాశవాణి శ్రోతలందరూ కూడా విని ఆశీర్వదించమని కోరుకుంటూ కథాగానాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. శ్రీశుకులవారు శాపగ్రస్తుడైనటువంటి పరీక్షిన్ మహారాజునకు రుక్మిణీ కళ్యాణ కథా విశేషాన్ని సావధానంగా వినమని తెలియజేస్తున్నారు. రాజా, దివ్యమై పరమ పవిత్రమైన ఈ రుక్మిణీ కళ్యాణ గాథను స్థిరబుద్ధివై విని తరించునాయన. మహావీరుడు భక్తుడైనటువంటి భీష్మక మహారాజు విదర్భ దేశమును చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అతనికి రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే 5 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడైనటువంటి రుక్మి మహా దుర్మార్గుడు, క్రూరుడు, మూర్ఖునిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని భాగ్యం పండినట్లుగా 6వ సంతానముగా మహాలక్ష్మి అతనికి ఆవిర్భవించింది. ఆమెయే రుక్మిణి. చక్కగా నామకరణం చేశారు. ప్రస్ఫుటింపబడినటువంటి దేహకాంతులతో మెరయుచున్నటువంటి ఆ రుక్మిణి శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతోంది. ముద్దులు మూటగట్టు సహజ సౌందర్య విలాసిని, ప్రేమ స్వరూపిణియగు ఆ రుక్మిణీ కన్యపై అపార ప్రేమ అలుముకున్నది భీష్మక మహారాజునకు. కుమారులలో పెద్దవాడు రుక్మి మూర్ఖుడైనా 6వ సంతానంగా మహాలక్ష్మి రుక్మిణి ఆవిర్భవించినందుకు ఆనందించాడు భీష్మక మహారాజు. ఇలా ఉండగా ప్రతిరోజు కూడా పండిత గోష్ఠిలో తండ్రి యొక్క వడిలో కూర్చొని ద్వారకా నగరం నుండి వచ్చేటువంటి విజ్ఞులు, బుధులు, పెద్దల వలన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములు, అతని యొక్క దివ్యమైనటువంటి గాథలు వింటూ ఉండేది ఆ చిన్నారి పాప. ఆ రుక్మిణికి ఆ శ్రీకృష్ణ పరమాత్మపై అపారమైనటువంటి భక్తి కలిగి అతని ఆటలనే ఆడుతూ అతని పాటలనే పాడుతూ ఆ రుక్మిణి యొక్క బాల్యాన్ని గడిపింది ఆ తల్లి. ఆ బాల్యము ఎంత చక్కగా, ఎంత హృద్యంగా నారాయణదాసు గారు రచించారు అంటే, శ్రీ రుక్మిణి బాల్యము, శ్రీ రుక్మిణి బాల్యము, శ్రీ రుక్మిణి బాల్యము, దశ చెప్పే దశాకల్యము వినుము, శ్రీ రుక్మిణి బాల్యము. మేరు ధైర్య సచర్య నరావర్య, శ్రీ రుక్మిణి బాల్యము. పేరు వేరా బొమ్మ పెండ్లిండ్లుగా వినాచి, పేరు వేరా బొమ్మ పెండ్లిండ్లుగా వినాచి, వెలదులతో వియమందు చిన్నారి తలపే మనందు, వినుమౌర గుజ్జన గూళ్ళు వడచి, తోనాడు చెల్లులకు రెట్టు, బెంపారు చెల్మి చేపట్టు, ముద్దార బోదిగ మోటు, విను మెట్టు శ్రీ రుక్మిణి బాల్యము. ఆ రుక్మిణి బాల్యమునందు బొమ్మల పెండ్లిండ చేయుచు, గుజ్జెను గూళ్ళు వండించి తోటి చెలికెత్తులకు పెట్టుచు, రత్నఖచిత సౌధమున అమర్చబడిన బంగారు తూగుటుయాలలో ఊయల ఊగుచు, మైన గోరలకు మాటలు నేర్పునాను ముద్దు పల్కులు,
హంసలకు చతురత నడకల నేర్పు భంగి చిన్నతనము నుండి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని తన దైవంగా భావిస్తూ తన చుట్టూ కూడా చెలికత్తెలను చేర్చుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆటలనే ఆడుతూ అతని పాటలనే పాడుతున్న ఆ రుక్మిణి యొక్క చక్కదనం ఎట్లా ఉన్నది అంటే, జగదాంబ వాత్సల్యామృత రసాన్ని తృప్తిగా త్రావి తుష్టిగా పుష్టిగా పెరిగిన చదువుల బొజ్జ పుంభావ సరస్వతి అష్టభాషా ప్రవీణులైన శ్రీమదర్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు చాలా రసరమ్యంగా వర్ణించారు. నాల్గవ జాము క్రొంపొద్దు వేగిన సందు లేజవ్వనపు పసందు. నాల్గవ జాము క్రొంపొద్దు వేగిన సందు లేజవ్వనపు పసందు. ఆమె లేజవ్వనపు పసందు. గాజుల నేర్పు జాజుల కూర్పు గాజుల నేర్పు జాజుల కూర్పు ఆమె లేజవ్వనపు పసందు. ఆమె లేజవ్వనపు పసందు. ತೊಗರುವ ತೆರದೊಂಡ ತೊಗರುವ ತೆರದೊಂಡ ನಗು ನಗುರೇಯಂಡ. ತೊಗರುವ ತೆರದೊಂಡ ನಗು ನಗುರೇಯಂಡ. ಮುಗುದ పలుచాలు ముత్యాలు అమ్మగువ చూపు మగమీలు పల్కగనేరాలు రవ్వరాలు పసి ముద్ద రాలు లేజవ్వనపు పసందు. ఆమె లేజవ్వనపు పసందు. ఆమె లేజవ్వనపు పసందు. ఆహా, ఆ రుక్మిణీ కన్య యవ్వనం ఏమని చెప్పదగును? సుందరముగా నిండుగా దండిగా చేతులకు ఆ గాజులతో ముత్యములు అమర్చినట్లుగా అందమైనటువంటి ఆ పలువరసతో పూర్ణచంద్రుని ధిక్కరించు నగుమోముతో దొండపండు వంటి అదరోష్టము కలిగి ఎండ వృద్ధి చెందునట్లుగా 12 సంవత్సరముల ప్రాయము నుండిన ఆ రుక్మిణీ కన్యకు పెండ్లి ఈడని తలంచి తల్లిదండ్రులు పెద్దలు ఆ రుక్మిణికి తగిన వరుడు శ్రీకృష్ణుడే అని నిశ్చయించారు. పెండ్లి ఈడని జతగూర్ప వేగిరపడి తల్లిదండ్రులు కృష్ణుడే తగుమగడనంగా నీరసము జూపి రుక్మియం క్రూరుడపుడు వాసుదేవుని నిందించి పల్కెనిట్లు ఆ ఆ అలా శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు తల్లిదండ్రులు.
రుక్మి పెద్దన్నయ్యకు రుక్మి ఎంత మాత్రము ఇష్టపడక ఆ శ్రీకృష్ణుని నిందించుచు, ఓ తల్లిదండ్రులారా, మన పిల్ల రుక్మిణిని ఎంత మాత్రమో ఆ శ్రీకృష్ణునికిచ్చి పెండి చెయ్య తగదు. వాడా నల్లనివాడు, ఒక కులమా, గోత్రమా, పౌరుషమా, భుజబలమా, మర్యాద ఏమీ లేని ఆ నల్లనివాడు నా చెల్లెలు రుక్మిణికి భర్తయా? ఎంత మాత్రమూ దగదు. అయినా నా మనోనిశ్చయాన్ని తెలియజేస్తున్నాను, వినండి. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి జనదు, కృష్ణునొక గొప్పవానిగా ఎంచదగదు. ఒకవేళ చెల్లెలికి అట్టి తలపున్నా చెల్లబోదు. నిశ్చయం విధి చైద్యుని నేగడతో తండ్రి ఆ ఓ తల్లిదండ్రులారా, ఒకవేళ చెల్లెలు రుక్మిణికి ఆ శ్రీకృష్ణునే పెండ్లాడవలనని తలంపున్నచో అది ఎంత మాత్రము జరుగదని తెలియజేయండి. ఆమెని నేను ఉత్తమ క్షత్రియ వంశజుడు, ఛేది వంశజుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయ నిశ్చయించాను. కావున వెంటనే శుభముహూర్తాన్ని ఏర్పాటు చేయించండి. నేను ఇప్పుడే ఆ శిశుపాలుని రప్పించెదను అని మూర్ఖుడైనటువంటి ఆ రుక్మి గట్టిగా పలికి సభ నుండి నిష్క్రమించాడు. పెద్ద జడివాన వచ్చి వెలసినట్లుగా అయింది సభవారికి. ఈ విశేషం తెలిసిన ఆ రుక్మిణీ కన్య ఎంతో ఆవేదన చెంది ఏమీ చేయుటకు తోచక విచారించుచు ఆ వాసుదేవుడు ఎట్లు తనను రక్షించునో కాపాడునో అని ఆలోచించి అగ్నిజ్యోతనుడని ముసలి బ్రాహ్మణునకు చెలికత్తెల చేత పిలిపించింది ఆ రుక్మిణీ కన్య. మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలచి మరి చేతులు జోడించి, మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలచి మరి చేతులు జోడించి, అంచితముగ భూజ సల్పి ఇట్లనొకరిని మనమున దళాచి, అయ్యా మంచి తండ్రి వంటి వాడవు ఖాయే మనందు విధికి, చెయ్యనన్బోయినాదు మనవిగా జనియను నరసారథికి, ఆ మహనీయుడు అగ్నిజ్యోతనుడిని అనేక విధాలుగా ప్రార్థించి పూజ సల్పి, ఆర్య, మీరు నాకు తండ్రి వంటివారు, దయయుంచి త్వరితముగా ద్వారకా నగరానికి పోయి నా మొరను శ్రీకృష్ణ పరమాత్మకు తెలుపుగోరుచున్నాను స్వామి అని జరిగిన వృత్తాంతమంతయు సవిస్తరంగా తెలియజేసి ఒక లేఖను రాయబూని వేడి బాష్ప కణంబులను రాల్చుచు, హే కృష్ణ పరంధామ దయానిధే అనుచు, నీవేనా పతి వంటి నిన్నే నమ్ముకుంటి, నిరపరాధిని నాయక యదబాయక నీవేనా పతి వంటి, దేవా దేవా నీదు దివ్యమా
వీడకుమా కృష్ణ, నీవే నా పతి వంటి. హే వాసుదేవ, చిన్ననాటి నుండి నీవే నా పతివేని నమ్ముకుని ఉన్నాను. నీ యొక్క మహిమ తెలుసుకొనలేక మా పెద్దన్న రుక్మి నన్ను ఆ మూర్ఖుడైన శిశుపాలనుకిచ్చి పెండ్లి చేయుటకు సిద్ధమైనాడు. కావున దయానిధే, నీవు నన్ను వివాహం చేసుకొని నన్ను నీ దాసురాలుగా అనుగ్రహించు కృష్ణ. నీ కడ్డమొచ్చిన శత్రువులను జయించి నీ పరాక్రమము వారికి చూపి నన్ను పెండ్లి చేసుకో కృష్ణ, నా కోర్కె తీర్చము అని దీనముగా జాబునందు రాసి ఆ సద్బ్రాహ్మణుని యొక్క చేతికందించింది ఆ తల్లి రుక్మిణి. బ్రాహ్మణోత్తముడు ఆ లేఖను పట్టుకొని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను చూచే భాగ్యమబ్బెను కదా అని ఆనందంతో వెంటనే ప్రయాణమైనాడు. పలుమరు ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలంచుకుంటూ గానం చేస్తూ మహదానందంతో ఆ లేఖను పట్టుకొని చక్కగా ప్రయాణమైనాడు ద్వారకా నగరానికి. వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి, వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి. వేదాంత వీధుల్లో పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి, పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి, నిండి వెల్గెగదోయి నిర్మల సుఖదాయి, నిండి వెల్గెగదోయి నిర్మల సుఖదాయి. వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి. వేదాంత వీధుల్లో ఎందు దాగినావో ఏ వాడనున్నావో, ఎందు దాగినావో ఏ వాడనున్నావో, అందముగా నా మ్రోల ఆడర గోపాల, అందముగా నా మ్రోల ఆడర గోపాల, నంద గోకుల బాల నారద ముని బాల, నంద గోకుల బాల నారద ముని బాల, సాంద్ర సద్గుణ జాల శాస్త్రి మానసలోల, సాంద్ర సద్గుణ జాల శాస్త్రి మానసలోల. వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి, ఏదిరని మురళి ఊదర ఒకసారి. వేదాంత వీధుల్లో అలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను తలంచుకుంటూ చక్కగా గానం చేస్తూ ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. పులకాంకిత దేహుడైన అగ్నిజ్యోతనుడు ద్వారకా నగరాన్ని చూచి మురిసిపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను చూచే భాగ్యమబ్బెను కదా అని తనలో తానే ఆనందిస్తున్నాడు. తన రాకను కృష్ణ పరమాత్మకు తెలియజేశాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆహ్వానం అందుకొని ఆ శ్రీకృష్ణ స్వామిని దర్శించి సంతుష్టాంతరంగుడై
హే నీరజాక్ష, లీలామానుష విగ్రహ, ఆహా! నీ యొక్క దర్శన భాగ్యం రుక్మిణి వలన నాకు కలిగింది స్వామి. హే గోపాల, నిన్ను దర్శించు భాగ్యము కలిగిన అదృష్టవంతుడను. నేను విదర్భాదేశవాసుడను. కృష్ణ, నీ కొరకై చాలా శ్రమ కూర్చి రాయబారినై వచ్చాను కృష్ణ. కృష్ణ, నీతో కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. నీకొక్క శుభవార్త కూడా తెచ్చాను కృష్ణ. నీవు ఇంకా పెండ్లి కొడుకువు గమ్ము అని ఆనంద పరవశుడై సంతోషంతో పలుకుచున్న బ్రాహ్మణోత్తముని గని భక్తజన విధేయుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ముసలి బ్రాహ్మణునకు సాష్టాంగ దండ ప్రణామంబు చేసి పాదంబులు కడిగి భోజనాది సత్కార్యములు జరిపిన తరువాత తన బంగారు గద్దెపై కూర్చుండబెట్టి మెల్లగా ఆ పాదములొత్తుచున్నంత దిగాలను లేచిన అగ్నిజ్యోతనుల వారు, హే వాసుదేవ, నీకిది తగునా స్వామి? 14 లోకములు నీ పాదములొత్తుటకై నిరీక్షించుచున్నారయ్యా. అట్టి నీవు నా పాదములు ఒత్తుటయా? ఇది ధర్మమా నీరజాక్ష? అనినంత భూసురోత్తమ, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత బ్రాహ్మణో మమ దేవత. భూసురోత్తమ, మీ యొక్క రాక నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. ఇంతకు విదర్భావాసులందరూ క్షేమంగా ఉన్నారా స్వామి? నీవు పెద్దవాడవైనా ముదుసలివైనా చాలా దూరం ప్రయాణం చేసి నడచి అలసి ఉన్నావు స్వామి. వేదాధ్యాయన పరుడైనటువంటి మీకు పాదములు ఒత్తుట నా భాగ్యము కదా అని శ్రీకృష్ణ పరమాత్మ అలా అంటూ ఉంటే, హే వాసుదేవా, నేను నీకొక్క శుభవార్తను తెచ్చాను. ఏమిటో తెలుసా? ఇవు పెండి కొడుకు వౌదు విప్పుడుకో, ఇవు పెండ్లి కొడుకు వౌదు విప్పుడు నీలా నీరద శ్యామా శ్రీకృష్ణ దేవదేవని సేవ సేయ నడదెంచునయ లక్ష్మీ రూపిణి దేవదేవని సేవ సేయ నడదెంచునయ లక్ష్మీ రూపిణి దేవదేవ. ఆదిమధ్యాంతరకిత త్రిజగదావన పతిత పావన, ఆదిమధ్యాంతరకిత త్రిజగదావన పతిత పావన, నీదు చేట బట్టి బ్రతుకగా శంభో, నీదు చేట బట్టి బ్రతుకగా నిలచెను గుణమాన్య కన్య దేవదేవని సేవ సేయ నడదెంచునయ లక్ష్మీ రూపిణి దేవదేవ. ముజ్జగంబులను మోయుచున్న చిరుబొజ్జగల్గు తండ్రి, ముజ్జగంబులను మోయుచున్న చిరుబొజ్జగల్గు తండ్రి, యొజ్జయాన ఈడు జోడు కుదిరేను కృష్ణ, యొజ్జయాన ఈడు జోడు కుదిరెను వేడుక నిండి దేవదేవని సేవ సేయ నడదెంచునయ లక్ష్మీ రూపిణి దేవదేవ. వాసుదేవా, నీవిప్పుడు పెండ్లి కొడుకు అయ్యదవు.
నీ యొక్క సేవ చేయుటకై ఆ రుక్మిణీ కన్య నీ భార్య యగుచున్నది. కృష్ణ, ఆమె మనసారా నిన్నే భర్తగా చేసుకొనుటకై నిశ్చయించుకున్నది కృష్ణ. ఆమె తల్లిదండ్రులు, పెద్దలు అందరూ ఆమెను నీకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు కృష్ణ. కానీ ఆ క్రూరుడు, ఆ మూర్ఖుడు, రుక్మిణి యొక్క పెద్దన్న రుక్మి, అతను మాత్రం ఒప్పుకోలేదు కృష్ణ. ఆ శిశుపాలనకు రుక్మిణిని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. అందులకై విచార మనస్కురాలైన ఆ రుక్మిణి అతి దీనంగా జాబు రాసి నీకు ఈ జాబుని ఇచ్చి త్వరితగతిని నన్ను రమ్మని పంపించింది కృష్ణ. నీవు ఆ కన్యను ఎట్టు కాపాడెదవో ఏమో, వేగముగా నిన్ను తోడ్కొని రమ్మని నాతో చెప్పినదయ్యా కృష్ణ. చిన్ననాటి నుండి నిన్నే నమ్ముకొని నీ నామస్మరణ తప్ప అన్యము ఎరుగుదు కృష్ణ. ప్రత్యేకముగా నీతో చెప్పమన్న మాటలేమనగా, ఆ జగదేక మోహనుడువైన నిన్ను చూడని ఈ కన్నులేలా దేవా, నిరంతరము నీ పాదసేవ చేయని ఈ బ్రతుకేలా, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచు వరకు నాకు నిద్రాహారములక్కరలేదు కృష్ణ. నిన్ను చూడకున్న నా కనుగవ మోయదు, తెరువ సార్థకమే నీ దిక్కుదక్క. పలుమరు నీ రూపు తలచి తలచి నే సోలి తెప్పరిల్లెడు పూల పక్క. కన్నె ప్రాయపు తాల్మిగల గోపకాంతలు ఎటుల నిన్నెడబాసి నిలతురక్క. నీ పటము జూచి నెమ్మి పాడగనంతలోన కనుపట్టెడు వేగు చుక్క. రేయి నిద్దురరాదోయి పోయి పోయి వచ్చు నీ మోసగత్తియ ప్రాణమోయి. రాయబారము రాకున్న రాగమీవా, తెలియదు వికెట్టు బ్రోచెదో దేవదేవా. ఎట్టు బ్రోచెదవో చేటబట్టి నన్ను, ఎట్టు బ్రోచెదవో చేటబట్టి నన్ను. గుట్టు తెలసి కను కట్టు కట్టి నన్ను, గుట్టు తెలసి కను కట్టు కట్టి నెట్టు బ్రోచెదవో చెట్టబట్టి నన్ను. కోటలోన జోచి కోర్కె మీర నన్ను, కోటలోన జోచి కోర్కె మీర నన్ను. చాటుగా గుంపోవా జరుగదటివేని, చాటుగా గుంపోవా జరుగదటివేని. వాటముగనే దుర్గ వద్ద పూజ సేయ, వాటముగనే దుర్గ వద్ద పూజ సేయ. మాటుగట్టి నన్ను మరియు దొంగిలాచి, మాటుగట్టి నన్ను మరియు దొంగిలాచి. ఎట్టు బ్రోచెదవో చెట్టబట్టి నన్ను కృష్ణ. కృష్ణ
హే కృష్ణ దయామయ, నిన్ను చూచు వరకు నా కంటిపై రెప్ప పడకున్నది స్వామి. ఎల్లవేళలా నీ రూపమే నా దృష్టికి గోచరిస్తోంది. గోపకాంతలు నిన్ను విడచి ఎట్లుందురో గోపాల. కృష్ణ దయామయ, నన్ను ఎట్లు కాపాడెదవో. శత్రువులందరినీ కనికట్టు కట్టి నన్ను తోడ్కొని పొమ్ము. హే కృష్ణ, నేను ఆ పరాశక్తియగు దుర్గాలయానికి పెండ్లికి ముందు పూజకై తప్పకుండా వస్తాను. స్వామి, అచ్చటి నీవు కాచియుండి నన్ను గొనిపొమ్ము దేవా అని నిన్ను వెంటదరము శత్రువులను జయించి నన్ను వివాహం చేసుకుని నీ సేవకురాలుగా అనుగ్రహించు కృష్ణ అని తన యొక్క సందేశమును తెలియపరిచిన అగ్నిజ్యోతునితో వాసుదేవుడంటున్నాడు. బ్రహ్మణోత్తమ, రుక్మిణి యొక్క దీనాలాపము నా మనసు కదిలించింది స్వామి అని. కన్నియపై నా తలపున్ మిక్కిలి గల్గుదాని గై కొనేదన్, కన్నియపై నా తలపున్ మిక్కిలి గల్గుదాని గై కొనేదన్, అన్ని జగంబులు కూడి యుద్ధమైనప్పటికీ జయముగొనేదా. రుక్మిణికిటు చెప్పమంచుదా చిరునగ వెలయగ సౌరీ, శ్రీ రుక్మిణికిటు చెప్పమంచుదా చిరునగ వెలయగ సౌరీ, ధారుణీశ్వరు వెంట పెట్టుకొని తడయక కోరికలూరి. ముందుగా నా అభీష్టాన్ని ఆ రుక్మిణికి తెలియజేయండి స్వామి అని విదర్భకు ప్రయాణమైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంత రథసారథి అయినటువంటి తారకుడు సేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను గుర్రముల చేత రథాన్ని సిద్ధం చేశాడు. అమోఘ మనోరథుండైనటువంటి వాసుదేవుడు బ్రాహ్మణుండైనటువంటి ఆ అగ్నిజ్యోతునుల వారితో ప్రయాణమైనాడు. ఏకరాత్రంబున ఆ నర్తక దేశంబులు కడచచు కడువేగముగా వచ్చుచున్నంతలో అక్కడ రుక్మిణి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆనాడు నిండు పండు వెన్నెల కాయచుండగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాకకు నిరీక్షించుచు ఆ రుక్మిణి పూలతోటలోనికి ప్రవేశించి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనస్సున దలంచుకుంటూ ఆవేదన పొందుచు ఆ ప్రకృతి యొక్క చిత్రంబులను నిరసిస్తోంది. ఆగుమా చందురుడా పొక్కి పొడదేల నీకంటే చక్కని నెమ్మగంబు, ఓ మలయ సమీరుడా నిలు నిలు నిను మృంగు తాచు పానుపు గల నా దైవతమో, కేరకే సారిగా నీరంగు నిరసించు పెళ్ళుతో కరిమబ్బులల్లో ఛాయా. వింత జగమా ఓ వింత జగమా, ఓ వింత జగమా నన్ను వెర్రిసేయకే, రేపు విశ్వమోహనుడిటు వెలయునాచు. వాలు కంగవ వేడి నీర్ వరదసేయు, రెప్పలల్లార్చి నిద్దురా తప్పదోయి. తపము సల్పెదా తపము సల్పెదా ఇప్పుడే ప్రత్యక్షమౌను, శ్రీహరి ఎటాచు రుక్మిణియూహసేయు. ఆ ఆ ఆ ఆ ఆ
ఓ కుముదబాంధ, నీకన్నా చక్కని నగుమోము కలవాడు నా భర్త యవుచున్నాడు. ఓ సారికులారా, ఎందుకట్లా అరిచెదరు? మీకన్నా అందమైన నీలమేఘశ్యాముడు నా పతి యగుచున్నాడు. మీరందరూ నన్ను వెర్రిదానిగా చేయుచున్నారు. రేపు తెల్లవారేసరికి ఆ విశ్వమోహనుడు ఇక్కడకు తప్పకుండా వచ్చుచున్నాడు అని కన్నీరు కార్చుచు, హే కృష్ణ, గోపాల, వీరందరూ కూడా, ఈ ప్రకృతి అంతయు కూడా నన్ను వెక్కిరిస్తోంది స్వామి, త్వరితగతిని రమ్ము అని ఆ మాలతీ లతలతో ఆ మాటున చేరి ఆ తల్లి ఆ కోనేటిలో నీటిని అలా కదుపుచూ, సమీరావాదేమిరా ఓ సర్వాంతర్యామిరా, నా మొరాలకించి నా మీద నెనరుచి నన్బ్రోవగరుడగామిరా, సమీరావాదేమిరా ఓ సర్వాంతర్యామిరా, నా మొరాలకించి నా మీద నెనరుంచి నన్బ్రోవగరుడగామిరా, నన్బ్రోవగరుడగామిరా. నీవే నా పతి, నీవే నా గతి, నిక్కముదయ నీరది, నీవే నా పతి, నీవే నా గతి, నిక్కముదయ నీరది. నా వంక చూడు నా తోడగూడు, నా వంక చూడు నా తోడగూడు, నమ్మితిరా పార్థ సారథి. నా పాల తాపేల గోపాల, నా పాల తాపేల గోపాల, సమీరావాదేమిరా ఓ సర్వాంతర్యామిరా, నా మొరాలకించి నా మీద నెనరుంచి నన్బ్రోవగరుడగామిరా, నన్బ్రోవగరుడగామిరా, నన్బ్రోవగరుడగామిరా. హే సర్వాంతర్యామి, నా మొర నీకు వినపడలేదా స్వామి? ఇంకనూ రాకుంటివిదేమిదేవా? గోపాల, త్రికరణ శుద్ధిగా నీవే నా పతివి అని నమ్ముకున్న ఈ దాసురాలిని కాపాడ వేగముగా రమ్ము స్వామి అని ప్రార్థించుచు ఏడ్చుచు రాత్రి భాగము గడువక తూర్పున బల్లున తెల్లవారిందండి. ఎలా తెల్లవారిందో నారాయణదాసు గారు చెబుతారు. తప్పు బయల్వడ్డ చొప్పున ఓడిన వెరపున చంద్రుడు వెళ్ళబారే, తప్పు బయల్వడ్డ చొప్పున ఓడిన వెరపున చంద్రుడు వెళ్ళబారే, సిరితొరంగిన పరివారమటు సన్న సన్నగ చుక్కలు సాగదొడిగే, క్రొత్తగా గవగూడు కొన్న దంపతుల గుండియల్ ఝల్లన కోడిగోసే, దవ్వెంత ఏగియం తల క్రిందు పిట్టలు దారి తప్పక తమ తావు చేరే, కలువులు వాడే తమ్మి పువ్వులు వీడే, పునుగుల ప్రద్దునకు మేలుగొల్పు పాడే, పన్నులేకెల్లరికి నవ్వే పైరుగాలి, తెల్లముగ తూర్పున భల్లున తెల్లవారి, బల్లుర తెల్లవారింది. ఆ చెలికెత్తెలు ఆ తల్లికి మంగళ స్నానంబులు చేయించి అంతఃపురానికి తోడ్కొని వెళ్ళి ఆమెను చక్కగా పెక్కు తెరంగులా అలంకారం చేశారు. చలువ నదీ తోయములను స్నానములాడి, చలువ నదీ తోయములను స్నానములాడి, జలజనయను రాక గోరి జపముల తోడి, చలువ నదీ తోయములను స్నానములాడి, జలజనయను రాక కోరి జపముల తోడి, చలువ
కలికి కొయ్యలురా, ఆ కలికి కొయ్యలురా, నిత్య కళ్యాణమురా. కలికి కొయ్యలురా, నిత్య కళ్యాణమురా. చెలువ జగన్మోహిని నే చెప్పజాలరా, చెలువ జగన్మోహిని నే చెప్పజాలరా. చలువ నది తోయములను స్నానములాడి, జలజనయను రాక కోరి జపముల తోడి. చలువ నది తోయములను స్నానములాడి, దూర్వాంకురములతో సన్నజాజులు మొగలి రేకులు చారు సిగను జుట్టి, తల్కు చెక్కు గులాబీ దంతపుని గనిక, రవళ కమ్మలు జోడు చెవుల పెట్టి, లేతపాయపు బిగి చేతి గాజులు, రైక వడ్డాణము వెలియుడుపు గట్టి, ముద్దు మొగంబున ముత్తైదు చిన్నెల అంబ పేరిట ఓగిరంబు బట్టి, వెన్నెలలు చీకటుల్ బరువు కన్నుదోయి, ముత్తెముల్ కెంపులల్ కెడు ముద్దువాయి, అందమగు రుక్మిణీ కన్య అలరుహాయి, చాటి చెప్పగా వేనోళ్ళు చాలవోయి. చలువ నది తోయములను స్నానములాడి. ఆ రుక్మిణీ కన్యకు సన్నజాజి మొగలి రేకులతో కూడా చక్కగా అలంకరించారు. బంగారు జడలు, రవ్వల కమలములు, చేతునిండుగా చక్కనైనటువంటి రత్నముల గాజులు, నడుమునకు వడ్డాణము పెట్టి ముత్తైదు చిన్నెలతో ప్రకాశించు తీరులాగున పసుపు పారాణులతో ఆ అమ్మను చక్కగా అలంకరించారు. అప్పటికి ఆ బ్రాహ్మణుని యొక్క జాడ కనిపించని కారణం చేత ఆ రుక్మిణి తనలో తానే బాధపడుతూ విచారిస్తోంది. ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, వినే కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో. ఈశ్వరుండనుకూలింప దలంచునో, తలపడో. ఆర్యా మహాదేవియు నా రక్షోప ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్టున్నదో. స్వామి స్వామి ఆ ఆ ఆ అయ్యో, నేను పంపిన ఆ బ్రాహ్మణోత్తముడు ద్వారకా నగరాన్ని చేరునో లేదు, లేక ఒకవేళ మార్గాయాసము చేత విశ్రాంతి పొందుచున్నాడో ఏమో. ఒకవేళ కృష్ణుడు ఈ సంగతి తెలిసి నన్ను తప్పుగా భావించలేదు కదా. ఇంతకును ఆ ఉమామహేశ్వరులు నా కోర్కె తీరునట్లుగా అనుగ్రహింతురో లేదో, నా అదృష్టము ఎట్లున్నదో గదా అని ఆ బ్రాహ్మణుని యొక్క రాకకై పరిపరి విధంబులుగా తలంచుచున్నది రుక్మిణి. ఇంతలో ఎదురుగా బ్రాహ్మణోత్తముడు సంతోషంగా వస్తూ కనిపించాడు. చిరునవ్వుతో ఆ రుక్మిణిని చూచి అంటున్నాడు, తల్లి
నీవెంత ధన్యవో తలపవసమే సమ్మతిగా నీకెన జగత్కుటుంబి మగడు ఇద్దరికి ఇద్దరుందగు ఈడు జోడు యొజ్జయాన లాభించే నీకున్న కోర్కే ఏ ఏ అమ్మా, నీవెంత అదృష్టవంతురాలువు తల్లి. నీ కోరిక తీరనున్నది. నీవు కోరినట్లుగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీ నాథుడగుచున్నాడు తల్లి. అదుగో ఆ పూల తోటలో వేంచేసి ఉన్నాడు. అమ్మా, మీ ఇరువురి ఈడు జోడు చక్కగా ఉంటుంది తల్లి అని ఎంతో ఆనందంతో శుభవార్తను తెలియజేశాడు అగ్నిజ్యోతుల వారు. అంత ఆ రుక్మిణి చాలా ఆనందించి, స్వామి ఎంత ఉపకారం చేశారు, నా స్వామి ఎలా ఉంటారు, ఆ నీలమేఘశ్యాముడు ఎలా ఉంటాడో ఒక్కసారి చెప్పండి స్వామి అని రుక్మిణీదేవి ఎప్పుడైతే అడిగిందో ఆ అగ్నిజ్యోతుల వారంటారు, అమ్మా నేనేమని చెప్పగలను, ఆ నీలమేఘశ్యాముడు సాక్షాత్ విష్ణుమూర్తియే. అంత చక్కనివాడు ఈ 3 లోకములందునూ కూడా ఎక్కడా కనిపించడు. ఆహా, శిరమున నెమలిపించం, చేతన మురళి, బాహువులకు శంఖచక్రములతో, ఉరమున వైజయంతి, బాలసూర్య ప్రభాభాసమానుడగు కౌస్తుభమణితో వెలుగొందుచున్న ఆ జగన్మోహనాకారుడగు శ్రీకృష్ణ పరమాత్మను చూచినచో మనము ధన్యులమగుదుం. తల్లి, బంగారు రథముపై బాలసూర్యుని వలె వెలుగొందుచున్న ఆ దివ్యమంగళమూర్తిని వర్ణించుటకు నా తరమా తల్లి, నీవు చాలా ధన్యురాలవు. నీకు ఆ విష్ణుమూర్తియే భర్త యగుచున్నాడు. నీ భాగ్యమే భాగ్యము. మీ ఇరువురకు సరియగు ఈడు జోడు తల్లి. నీ కోర్కె ఫలించిందమ్మా, నీ పుణ్యమే పుణ్యము అని అనేక విధములుగా చెప్పుచున్న ఆ బ్రాహ్మణోత్తముని యొక్క పలుకులు విని సంతోషంగా ఆ బ్రాహ్మణునకు నమస్కరించి సకల విధంబుల సత్కరించి బ్రాహ్మణుని ఆనందంగా పంపించింది రుక్మిణి. ఆ తరువాత ఆ శ్రీహరిని మనంబున తలంచుచు తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారంగా చెలికత్తెలతో పూర్ణ కలసలతో ఆ హంసనడకలతో పూజా ద్రవ్యములు పట్టుకొని కోట దాటి దుర్గాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని అనేక విధాలుగా ప్రార్థించింది. దీనరక్షకీన దిక్కుజూడు మోమ, దీనరక్షకీన దిక్కుజూడు మోమ, ప్రాణనాథునిన్ గోపాలు జేయు మమ్మా, దీనరక్షకీన దిక్కుజూడు మోమ. నిన్ను గొల్తునమ్మ నన్ను బ్రోవు మోమ, నిన్ను గొల్తునమ్మ నన్ను బ్రోవు మోమ, వెన్ను నీతో నన్ను పెండ్లి జేయు మమ్మా, దీనరక్షకీన దిక్కుజూడు మోమ. ఇట్లు రుక్మిణీ కన్య ఉమాదేవిని ప్రార్థించి చెలులు బంధువులు చుట్టు నడుతేరా సుందర మందగమనంబునంజనుచు ఇరుతట్లంబారులు తీర్చి అరదంబులపై వయారంబుగా కూర్చుండి మీ సంబులన్ పెనవెట్టుచు పెండ్లి వైభవమున్న శిశుపాల సాల్వ జరాసంధాది రధికులం సరగు గనక ఎట్టకేలకు కనక రథంబునున్న శ్రీకృష్ణ పరమాత్మను కనులార వీక్షించి వీడెనా కోరుకొన్న మాగాడు. ఆహా, ఇతడేనా నే కోరుకున్న భర్త, ఎంత అందగాడు, ఇతడే నే కోరుకున్నటువంటి ప్రాణనాథుడు. అమ్మా మహేశ్వరి, నీవెంత సత్యమైన దానవు తల్లి, నా మనోభీష్టము నెరవేరింది. అమ్మా, నిన్ను ఏమని కొనియాడగలను అని ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసి
ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని చేరుకున్నంతలో నారాయణదాసు గారు చూచినట్లుగా రచించారండి. భువి ఎరుంగనిది, దివి ఎరుంగనిది, రవి ఎరుంగనిది, కవి ఎరుంగు అన్నారు. అందుచేత ఆ రథాన్ని సమీపించడంలో ఏం జరిగిందట? అడుగుడు తడబడ నడుము వడక సిగముడి విడి పువ్వులు పుడమిరాల, అడుగులు తడబడ నడుము వడక సిగముడి విడి పువ్వులు పుడమిరాల, బుత్తడి మేన్ గగుర్పొడమగా ఆనంద భాష్మములు కందోయి బర్వుచుండ, సంభ్రమంబున పైటజార సవరుచు కర కంకణంబులు గల్లనంగా, చెక్కుటద్దములు చెమరింప చిరునవ్వు ముద్దు మొగంబున మొల్కలెత్త, సంధియము సిగ్గు వలపును సందడింప తన రథము చెంగటను అలసటను నటించి కోర్కెలు రగ దను జూచు కొమ్మను హరి తేరిపై రాదికి చెనంత. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. అట్లు దేవదేవుండగు శ్రీకృష్ణ పరమాత్మ కనకరథంబుపై ఆ తల్లిని, ఆ రుక్మిణీ కన్యను అలా తీసుకుని వెళుతుండగా అడ్డముగా వచ్చినటువంటి ఆ రుక్మి అంటున్నాడు, బంటువా పిరికి బంటువా, ఓ నల్లనివాడా, ఓ గారడివాడా, దొంగతనంగా నా చెల్లెలను తీసుకుని వెళుతున్నావా, ఇప్పుడే నీ పని చక్కబెట్టదను అని శ్రీకృష్ణ పరమాత్మతో తలపడ్డాడు రుక్మి. వెంటనే ఆ రుక్మితో యుద్ధం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఢాక కోర్వలేక పారిపోతున్నాడు రుక్మి. ఆ రుక్మి యొక్క పెడవేళ్లు విరచికట్టి ముసి నగవున బావా అని పిలచి ఒకవైపు మీసములు తీసివేసినంత ఆ అవమాన భారాన్ని భరించలేకపోయాడు. రుక్మిణిని తీసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ బలరాముడు వెంటనే ఆ తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళి యాదవుల యొక్క సమక్షంలో ఆ రుక్మిణి శ్రీకృష్ణులకు చక్కగా కళ్యాణాన్ని జరిపించాడు బలరాముడు. పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామారూపమునకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండ నీ నామారూపమునకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన నీ నామారూపమునకు నిత్య జయ మంగళం మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం.